సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సాయి కృష్ణ తల్లి దాఖలు చేసిన హేబియస్ కార్పస్ పిటిషన్ ని ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. మరోవైపు ఇదే కేసులో సీఐ నాగరాజును కస్టడీకి కోరుతూ సిట్ వేసిన పిటిషన్ ని జులై 1కి వాయిదా వేసింది హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని సీఐ లాయర్ ని ఆదేశించారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు సీఐ నాగరాజు. సాయి కృష్ణ కేసులో మరింత విచారించాలని కోర్టుకు తెలిపారు. సిట్ ఇక 12 రోజుల కస్టడీ ఇవ్వాలంటూ కోరింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, సుమా, లాకప్ డెత్ అయినటువంటి సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఈరోజు హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే రీచ్ కాకపోవడం వల్ల రేపటికి వాయిదా పడింది. రేపు లిస్ట్ అయితే రేపు విచారించే అవకాశం ఉంటుంది. అయితే లిస్ట్ అవుతుందా లేదనేది ఇంకా లిస్ట్ కాలేదు. ఈరోజు రీచ్ కాకపోవడం వల్ల 22వ నంబర్గా ఉన్నటువంటి ఈ కేసు రీచ్ కాకపోవడం వల్ల ఈరోజు వాదనలు అయితే జరగలేదు. దీంతో సాయంత్రం లిస్ట్ అయితే రేపు విచారణ జరుగుద్దా లేదా అనేది తెలియదు. మరొకవైపు ప్రభుత్వం అయితే ఈ కేసుకు సంబంధించి 3 వారాల గడువు కోరింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి లిస్ట్ రేపటికి వస్తుందా లేదనేటటువంటి అంశం సాయంత్రానికి తెలిసే అవకాశం ఉంది. ఇదే కేసులో నిందితుడిగా ఉండి అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి సీఐ నాగరాజుకు సంబంధించి ఇంకా విచారణ జరపాలి, నాగరాజుని పూర్తి స్థాయిలో విచారించాలని సిట్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఈరోజు జిల్లా కోర్టు విచారించింది. ఆయన 12 రోజుల పాటు పోలీస్ కస్టడీ కావాలని చెప్పేసి సిట్ వేసినటువంటి పిటిషన్ పైన ఈరోజు విచారణ జరిగింది. 1వ తేదీ నాటికి ఆ విచారణ వాయిదా వేసింది. 1వ తేదీన జరిగేట అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే ఇందులో ఈ కేసులో సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలకమైనటువంటి A1గా ఉన్నటువంటి కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుని ఆ రోజు అరెస్ట్ చేసిన సమయంలో చాలా తక్కువ సమయం ఉండటం వల్ల అతని దగ్గర నుంచి పూర్తి స్థాయి సమాచారం సేకరించలేకపోయాము. కాబట్టి అతను 12 రోజుల పాటు పోలీస్ కస్టడీ కావాలని చెప్పేసి ఇప్పటికే సిట్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో దీనిపైన 1వ తారీఖున విచారించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో అతను విచారిస్తే మరిన్ని వివరాలు సాయికృష్ణ లాకప్ డెత్ కు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు వచ్చేట అవకాశం ఉన్నట్టుగా సిట్ భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈ రోజు మరొక వ్యక్తిని కూడా సిట్ అరెస్ట్ చేసింది. ఒక కానిస్టేబుల్ ని, బాబురావుని అరెస్ట్ చేసింది. అతన్ని ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అతను కూడా క్రైమ్ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి బాబురావు సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో గాని, సాయికృష్ణని మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొచ్చే విషయంలో గాని, అతను విచారించే సమయంలో గాని, అతను లాకప్ డెత్ అయిన సమయంలో గాని పూర్తిగా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి క్రైమ్ కానిస్టేబుల్ బాబురావు పట్ల అనేక అనుమానాలు ఉన్నాయి. అనేక రకాలైన ఆధారాలు కూడా లభించిన నేపథ్యంలో అతను కూడా సిట్ పోలీసులు అదుపులో తీసుకున్నారు, విచారించారు. చాలా కీలకమైనటువంటి సాక్ష్యాధారాలు అతని నుంచి సేకరించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు సిఐ నాగరాజు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి సురేష్ ను కూడా సిట్ పోలీసులు విచారిస్తా ఉన్నారు. అతని దగ్గర నుంచి చాలా కీలకమైన సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు. అతను కూడా రేపు ఎల్లుండిలోగా అరెస్ట్ చూపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అతను చాలా నాగరాజుకి అన్ని తానే వ్యవహరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అతని దగ్గర నుంచి పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించే పనిలో ఉంది. సాయికృష్ణ లాకప్ డెత్ కి సంబంధించి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినట్టుగా అతనికి మన సిఐ నాగరాజ్ ఫ్రెండ్ కి అనుబంధం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అతను కూడా విచారించేటటువంటి పనిలో ఉంది. దీంట్లో కృష్ణలంక హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నట్టు అశోక్, నానీల పాత్ర కూడా చాలా ప్రముఖంగా ఉంది. అతన్ని విచారించే సమయం గాని, అతను స్టేషన్ తీసుకురావడం గాని, ఆ తర్వాత చనిపోయిన తర్వాత బాడీని మాయం చేసినటువంటి అంశంలో కూడా అశోక్, నానీల పాత్ర కూడా ఉందనేటటువంటి అనుమానాల్ని సిట్ వ్యక్తం చేస్తా ఉంది. అయితే వారు పూర్తి స్థాయిలో సిఐ నాగరాజుని అరెస్ట్ చేసిన మరుక్షణం నుంచి వారిద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ రోజు వరకు కూడా కుటుంబ సభ్యులకు గాని, ఇటు స్టేషన్ గాని అందుబాటులో లేకపోవడం వల్ల వారి కుటుంబ సభ్యులకి సిట్ నోటీసులు దాఖలు చేసింది. వెంటనే వచ్చి సిట్ ముందు లొంగిపోవాలని చెప్పి సిట్ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పుడు కూడా వారు ఆచూకీ లభ్యం కాకపోవడంతో ప్రత్యేక బృందాలతో వారి కోసం గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. మొత్తం మీద చూస్తే సాయికృష్ణ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో దాదాపు 8 మంది అటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది గాని, ఇటు కృష్ణలంక సిబ్బందిగా పోలీస్ స్టేషన్ సిబ్బంది గాని 8 మంది పేర్లు
పేర్లని ప్రముఖంగా చెప్పినటువంటి నేపథ్యంలో వారు 8 మందిని కూడా పూర్తి స్థాయిలో విచారించి ఎఫ్ఐఆర్ లో వారి పేరు కూడా చేర్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. జయరాజ్, అంటే అధికారులు ఏం చెబుతున్నారు ఈ కేసుకు సంబంధించి? అంటే ఇప్పటి వరకు ఎంత మందిని విచారించారు సాయికృష్ణ కేసులో? సుమా, నిజానికి రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన దాని ప్రకారం 17 మందిని విచారించినట్టుగా సిట్ కోర్టుకు సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో దాదాపు 22 మందికి పైగా దీంట్లో విచారించింది, వారి నుంచి సాక్ష్యాలు ఆధారాలు సేకరించింది. దీంట్లో కీలకంగా సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు 8 మంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. 8 మంది నుంచి కూడా పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టే పనిలో సిట్ ఉంది. అయితే దీంట్లో కొంతమంది పరారీలో ఉండటం, కొంతమందిని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తుండటం, వారి నుంచి సమగ్రమైనటువంటి సమాచారం లేకపోవటం, అయితే దీనికి సంబంధించి రకరకాల పేర్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా సిట్ తన దర్యాప్తునైతే కొనసాగిస్తా ఉంది. పూర్తి స్థాయిలో సాక్ష్యాల్ని ఆధారాల్ని అన్నిటినీ సేకరించే పనిలో సిట్ ఉంది. మొత్తమే చూస్తే దీంట్లో ఇప్పటి వరకు కూడా 22 మందికి పైగా వ్యక్తుల్ని విచారించింది. వారందరి నుంచి కూడా స్టేట్మెంట్ అన్ని కూడా రికార్డ్ చేసింది. మొత్తమే చూస్తే సాయికృష్ణ తల్లి ఎవరైతే 8 మంది పేర్లు చెప్పారో, అటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది కానీ, ఇటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సిబ్బంది కానీ 8 మంది కీలకంగా ఉన్నారని పేర్లతో సహా చెప్పినటువంటి నేపథ్యంలో వారిపైన ప్రత్యేకంగా గురిపెట్టారు. మొత్తమే చూస్తే ఈ కేసులో మరికొన్ని అరెస్టులు ఉండేటటువంటి అవకాశం ఉంది. సుమ, థ్యాంక్ యూ జయరాజ్.